రాయదుర్గం భూముల అంశంలో ఎస్బీఐ పిటిషన్ వేయటంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఆర్బీఐతో పాటు కేంద్రానికి ప్రధానికి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 600 కోట్ల విలువైన భూమి 13.5 కోట్లకు కేటాయించింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని చెప్పినప్పటికీ కోర్టుకు ఎస్బీఐ వెళ్లటంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఎస్బీఐ అధికారులు అంగీకరించారంటున్న ప్రభుత్వం తర్వాత మాట మార్చి కోర్టులో ఎస్బీఐ బ్యాంకు పిటిషన్ వేసిందని ప్రభుత్వం తెలిపింది. రాయదుర్గం భూముల అంశంలో ఎస్బీఐ పిటిషన్ వేయటంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలెడ్జ్ సిటీలోని 5 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో ఎస్బీఐ బ్యాంకు హైకోర్టులో పిటిషన్ వేయడంపై ఇటు ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ అంశంపై సీరియస్ అవుతోంది. ఇటు ఒకవైపు ప్రభుత్వం ఎస్బీఐ బ్యాంక్ ఇలా ఎందుకు చేసిందనే దానిపైన పూర్తి స్థాయిలో వివరాలను ఆరాధిస్తోంది. ఒకవైపు గతంలో 13.5 కోట్ల రూపాయలకే ఆ భూమిని అటు ఎస్బీఐ బ్యాంకుకు అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత అదే భూమిని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఎకరం భూమి 237 కోట్లు పలకడంతో వాళ్ళు అమ్మకానికి ముందు అంగీకారం తెలిపారు. దాని ప్రకారమే తాము టీజీఐఐసిసి ద్వారా వేలం వేశాము. వేలం వేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఆ భూమి అమ్మకం అయిపోయి పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు కేవలం కావాలని కుట్రపూరితంగా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఇలాంటి వ్యవహారం చేస్తున్నారనే ఒకవైపు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆరాధిస్తోంది. మొత్తానికైతే 600 కోట్ల విలువైన భూమిని ఆ రోజు 13.5 కోట్లకే ఎస్బీఐ బ్యాంకుకు తాము ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్తోంది. అయితే తమ అవసరాల నిమిత్తం వేరే చోట 2.6 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపిన నేపథ్యంలో వాళ్ళు బ్యాంకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దానికి అంగీకరించారు. ఇప్పుడేమో మాట మార్చి ఈ భూమి తమదేనంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారం పైన ఇటు కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు ఎస్బీఐలో ఉన్న అకౌంట్స్, అదేవిధంగా ఇటు ఉద్యోగులకు సంబంధించిన ఖాతాల వివరాలను, వారి నిల్వలకు సంబంధించి బ్యాంకులో ఇటు ప్రభుత్వ నిల్వలకు సంబంధించిన విషయాలపైన పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం ఆరాధిస్తోంది. ఆర్థిక శాఖ దీనిపైన దృష్టి సారించింది. ఇక ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో ఇటు చర్చలు జరుపుతున్నారు. ఎస్బీఐ బ్యాంకులో ప్రభుత్వ నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, లోన్లు ఏమి ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని ఉద్యోగులకు సంబంధించిన అకౌంట్స్ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఇతర ఉద్యోగులు కానీ పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. దీనిపైన భవిష్యత్తులో బ్యాంకును అవసరమైతే మార్చేందుకు ఉన్న అవకాశాలను, మరో ప్రభుత్వ బ్యాంకుకు ఈ ఖాతాలను మళ్లించేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించాలని ప్రభుత్వం దీనిపైన యోచన చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. మొత్తానికైతే రాయదుర్గం భూముల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఒకవైపు ప్రభుత్వం కూడా ఎస్బీఐ వ్యవహరించిన తీరును చాలా సీరియస్గా తప్పుపడుతోంది. ఇలాంటి చర్యలు ఎందుకు చేసింది, దీని వెనుక ఎవరున్నారు, వీరు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాలపైన ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. సుమా, తిరుపతి చార్, అంటే ప్రత్యామ్నాయ స్థలానికి సంబంధించి ముందు బ్యాంకు ఓకే చెప్పింది, తర్వాత మళ్ళీ ఈ డెసిషన్ తీసుకుంది అని చెప్తున్నారు కదా. సో ఏం చెప్తున్నారు అసలు దీనికి సంబంధించి? అయితే మొదట ఈ భూమిని కేవలం 13.5 కోట్ల రూపాయలకే ఆనాడు 600 కోట్ల విలువైన భూమిని ఎస్బీఐ బ్యాంకుకు అప్పచెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో ఆ భూములను వెనక్కి తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఆ చర్చల మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంక్ అధికారులు అంగీకారం తెలిపారు. ఆ మేరకే టీజీఐఐసిసి డైరెక్ట్ పత్రికా ప్రకటనల ద్వారా
నోటిఫికేషన్ ఇచ్చి మరీ ఆ రాయదుర్గం భూములను నాలెడ్జ్ సిటీ భూములను వేలం వేసింది. వేలంలో 1 ఎకరం ధర 237 కోట్ల రూపాయలు పలికింది. ఆ ధర పలికిన తర్వాత దానికి కార్యక్రమం అంతా పూర్తవుతున్న తరుణంలో ఈరోజు ఎస్బీఐ అధికారులు ఈ భూమి తమదేనంటూ పిటిషన్ వేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. ఆ స్థాయి బ్యాంకు రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా ఒకవైపు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు ఇలా జరిగింది, దీని వెనుక ఏముంది, కారణాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుంటోంది. మొత్తానికైతే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటు ప్రభుత్వంలో కూడా ఇలా ఎందుకు జరిగింది అనే విషయాలపైన కూడా ఒకవైపు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎస్బీఐ వివరించిన తీరును మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతూ వారిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బ్యాంకు ఖాతాలను కూడా, అంటే ఉద్యోగులకు సంబంధించిన ఖాతాలు కానీ, ఇటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలు కానీ, బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నింటినీ కూడా ప్రత్యామ్నాయంగా వేరే ఇతర ప్రభుత్వ బ్యాంకుకు మార్చాలనే యోచన కూడా ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సుమా. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి చారి.